లోక్సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు ఆర్ఆర్ ట్యాంక్స్ పేరుతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి ఇప్పుడు నెరవేరడం లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కాంగ్రెస్ మారుస్తోందని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం దోచుకుంటే ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణను దోపిడీ చేస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.